హాయ్ ఫ్రెండ్స్. ఇదిగో మా అరటి చెట్టు అయితే గెల కోసినాడు. ఎందుకంటే అవి బాగా లావు అయ్యి పాకానికి వచ్చేసినాయి. నేను తినే అరటి చెట్టు అనుకున్నా, కాదవి కూర అరటి చెట్లు అంట. అస్సలు బలానికో ఏమో చూడండి ఎంత బాగా ఊరినాయో అరటిపళ్ళు. రోజు నీళ్లు పోసి ఆ పాదిలో నీళ్లు పోసినసరికి ఆ ఎరువు దెబ్బకి కనీసం అసలు ఒక్కొక్క కాయ చూడండి ఎంత లావునున్నాయో, ఎంత పచ్చగా ఉన్న ఊరు వెళ్ళటానికి ఇంకా గెల మొత్తం పాకానికి వచ్చిందని కోసేసాడు. మా పిల్లలు ఫస్ట్ వస్తాం మా పెద్దమ్మాయి దగ్గర తీసుకెళ్ళారు, తర్వాత చిన్నమ్మాయి దగ్గర తీసుకెళ్ళడానికి కోసాడు. గెల మొత్తం పాకానికి వచ్చేసింది. అంతేగాండి మా ఊరి కాలువ ఎంత బాగా పారుతుందో చూడండి. అక్కడే మేము రోజు అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ కాలువ కొన్నాళ్ళు వదులుతారు, కొన్నాళ్ళు ఆపుతారు. బట్టలు అన్నీ ఉతుకుతారు. బాగుంటాయి అసలు. చూడు ఎంత పైకి పారుతున్నాయో నీళ్ళు. ఆ చల్లదనానికి నీళ్ళు ఉన్నప్పుడేమో చల్లగా ఉంటాయి. మా ఊరి కాలువ పోయినప్పుడు ఏముంది, ఎండమావులు ఎండలానే ఉంటాయి నీళ్ళు లేకపోతే. నీళ్ళు ఉన్నప్పుడు ఉన్నంత కాలం, నీళ్ళు లేనప్పుడు ఆ కాలువకు ఉండదు. నీళ్ళు బాగానే ఎండిపోయినట్టే ఉంటుంది. నీళ్ళు ఉంటే చూడండి ఎంత బాగున్నాయో, బాగా పారుతున్నాయి. నేను చల్లగా ఉన్నాయని బట్టలు ఉతికి బట్టల పైన పెట్టి చల్లగా ఉన్నాయని కాసేపు అట్లా నుంచున్నా. అవి మా చెట్లకు పోసే నీళ్ళు మా చెట్లకు పోస్తాం, మా గేదెలకి అన్నీ కాలువ వచ్చిన నాలు. తర్వాత రానప్పుడు ఏం చేస్తాం, ఇంటికాడ తీసుకుపోయి బయట ఎంత బాగున్నాయో, అంత బాగా పడుతున్నాయి, అంత చల్లగా ఉన్నాయో నీళ్ళైతే. ఇంకా రోజు 15 రోజులు వదులుతారు, 15 రోజులు ఆపేస్తారు నీళ్ళైతే. ఖచ్చితంగా చెరువు నిండంగానే ఆపేస్తారు. చెరువు నిండా వదిలిన తర్వాత మళ్ళీ ఎప్పుటాలని వదులుతారు నీళ్ళు. ఎంత తెల్లంగా బారుతున్నాయి చూడు, కొబ్బరికాయ నీళ్ళు కనుక బారినట్టుగా ఎంత బాగా బారుతున్నాయో. ఇవాళ ఎక్కువ వదిలేరు, అందుకని పై దాకా వచ్చినాయి నీళ్ళు. ఆ నీళ్ళు ఎంత చల్లగా ఉన్నాయో. అందుకని ఇంకాసేపు బరగల కాడికి వెళ్ళి మేతేసి వాటికి నీళ్ళు దాపి తర్వాత ఇంకా ఇంటికి వస్తా 5 గంటలప్పుడు. అప్పుడు దిగా ఎండలకి ఎండాకాలం ఎండలు ఎట్లా ఉన్నాయంటే అట్లా ఉన్నాయి. చెట్లన్నిటికి కూడా నీళ్ళు పోసా. అవన్నీ నేను చేయటానికి కూడా ఆయన ఊరికి వెళ్ళాడు కదా, ఇంకా పని అంతా చేసుకొని తర్వాత 5 గంటలకు ఇంటికి వచ్చా. 5 గండి చక్రాలు చేశానండి నేను మా మనవాళ్ళ కోసం. నేను ఊరికి వెళ్తాంటే పిల్లలు పోగానే ఏం తెచ్చా తాత అని చూస్తారు. నువ్వు ఊరికి ఎట్ట బొమ్మంటావంటే చక్రాలు చేసిందా, ఊరికి పోనంటే పోనన్నాడు. అందుకని కారపూస చేసా. బాగున్నాయండి, చుట్టలు వేసినాయి చూడండి. ఏదైనా తల్లిదండ్రులు ఉన్నన్నాలే కదా పిల్లలకి. అందుకని మనం ఎప్పుడైనా పిల్లలకు ఏదో ఒకటి చేసి పెడతానే ఉండాలి. తల్లి మనసు కదా. ఇంకా తర్వాత ఒక కారమైన స్వీట్ కూడా చేస్తానంటే బెల్లమని శనగిత్తనాలు తెచ్చిండు చెక్కబోయటానికి. ఆ శనగిత్తనాలు వేయించుకొని పొట్టంతా తీసా, బెల్లమేం పాకుపట్టా. కొబ్బరి చెక్క అయితే ఎంత బాగా వచ్చిందో, కానీ నా మతి మండ వీడియో తీయటం మర్చిపోయానండి.